ఈరోజు ఈ వీడియోలో మేము అన్నవరం వెళ్ళడం జరిగింది. అన్నవరానికి మేము ఎలా వెళ్ళాం, అక్కడ నుంచి గుడికి ఎలా వెళ్ళాం, మరి గుడిలో ఎలా దర్శనం జరిగింది, కొన్ని టెంపుల్స్ ఉన్నాయి గుడిలో కూడా, ఆ టెంపుల్స్ ఏమేమి, మరియు సత్యనారాయణ వ్రతం ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి. మేము మా ఊరు నుంచి విజయవాడ రైలులో వెళ్ళాం. రైలు అయితే మనకి మేము తత్కాల్లో బుక్ చేసుకున్నాం. తత్కాల్లో 150 రూపాయలు, ముందే బుక్ చేసుకుంటే 100 రూపాయలు, అదే బస్కి అయితే 500. అయితే ట్రైన్లో అయితే మనం కూర్చోవచ్చు, కావాలంటే నించోనైనా ప్రయాణం చేయవచ్చు. పిల్లలు ఉంటే అంత ఇబ్బంది ఉండదు. బస్సు అయితే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకని మేము రైల్లో వెళ్ళటం జరిగింది. రైల్లో ప్రయాణం చేస్తుంటే అనేక ఊరు తగ్గింది ఫ్రెండ్స్. అయితే రాజమండ్రి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాం. అయితే బ్రిడ్జ్ బాగుంది, వాటర్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు వెళ్ళేటప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్. మేము మార్నింగ్ 5:47కి ఎక్కాం ట్రైన్. మనం దిగే కల 10 అయింది ఫ్రెండ్స్ మార్నింగ్. మీరు మీ ఊరు నుంచి అన్నవరానికి ఎంత దూరం ఉంటుందో కామెంట్ చేయండి, ఎంత సమయం పడుతుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు లైక్ చేయని వారు లైక్ చేయండి. ట్రైన్ దిగాం ఫ్రెండ్స్. ట్రైన్ దిగిన తర్వాత మేము బస్సు ఎక్కడం జరిగింది. బస్సు అయితే కిందకి 10 రూపీస్, పైకి అయితే 20 రూపీస్. అయితే ఆటో అయితే కిందకైతే 20 రూపీస్, పైకి అయితే 30 రూపీస్ ఫ్రెండ్స్. మీకు ఏది కావాలంటే అది ఎక్కండి. అయితే ఆ బస్సులో అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఫ్రెండ్స్, 2 నిమిషాలకు ఒకటి వస్తూనే ఉంటుంది. అలా మేము దర్శనానికి వెళ్ళడం జరిగింది. అయితే ఘాట్ రూట్ నుంచి వెళ్ళాం. ఆ ఘాట్ రూట్ మీద మనకి బస్సులకి మామూలుగా మీరు బండి మీద వెళ్ళినా కార్ల మీద వెళ్ళినా ఎంత ఛార్జ్ అనేది అక్కడ బోర్డు ఉంటుంది చూడండి. ఆ తర్వాత ఘాట్ రోడ్ 1 వే ఫ్రెండ్స్. 1 వే మీద వెళ్ళాం. 1 వే నుంచి వెళ్ళాం. 1 వే మళ్ళీ వచ్చేటప్పుడు వేరే రూట్ నుంచి వస్తాం ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి. బస్ దిగాం ఫ్రెండ్స్. ఒకవైపు మనకి టిఫిన్ సెంటర్ 70, రెండో వైపు మనకి వ్రతానికి సత్యనారాయణ వ్రతానికి తీసుకునే కౌంటర్ ఉంటుంది. అక్కడ మనకి 300, 500, 1000 రూపాయలు, 1500, 2000 టికెట్ల వరకు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఆ తర్వాత లోపలికి వెళ్ళాం, కొన్ని ఫోటోలు దిగాం. ఇంకా లోపలికి వెళ్ళే మార్గం ఫ్రెండ్స్. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాన్ని సత్యనారాయణ స్వామి అని అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే మనకి ఉచిత దర్శనం దారి కనిపెట్టింది. సత్యనారాయణ వ్రతం చేసుకునే 300 టికెట్ తీసుకున్న వారు 1, 2, 3, 4 రూమ్లు ఇటే ఉంటాయి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి 1000 రూపాయల టికెట్ తీసుకున్న వారికి రథ కౌంటర్ ఇటు ఉంటుంది. ఆ తర్వాత స్ట్రైట్ గా వెళ్తే మనకి 1500, 2500 తీసుకునే వారికి రథ కౌంటర్ ఉంటుంది. లోపలికి వెళ్ళామంటే ఒక్కొక్క రూమ్ లో 500 దాకా జంటలు వ్రతం చేసుకోవచ్చు. అది లోపల. బయటికి వచ్చామంటే 6, 7 మనకి రథ కౌంటర్ 300 టికెట్ రథ కౌంటర్ కనపడుతుంది. ఆ తర్వాత అలా వెళ్ళామంటే సండేలు ఉంది. సండేలు అంటే ఏంటంటే పైకి వెళ్ళి చూస్తేనండి ఫ్రెండ్స్, గడియారం లాగా రాసించారు. ఆ తర్వాత అటు పక్కన నెంబర్ రాశారు. అక్కడ లైట్ పడిద్దంటే సన్ లైట్ని బట్టి మనకి అక్కడ టైం తెలిసిద్ది. నేను ఎప్పుడు చూడలేదు, మీరు ఎప్పుడైనా చూసింటే నేను కామెంట్ చేయండి. సండే నుంచి మన కింద దిగిన తర్వాత ముందుకు వెళ్తే మనకి 2000 టికెట్ తీసుకున్న వారికి వెళ్ళే మార్గం. మేము ఆ మార్గంలో వెళ్ళాం, కానీ మేము టికెట్ తీసుకోలేదు, తర్వాత చేసుకోలేదు. ఎందుకనేది చివరిలో చెప్తాను. ఆ తర్వాత బయటకు వచ్చాం. దర్శనం బయటకు వచ్చాక చెట్టు కింద దీపం వెలిగించాము. ఆ తర్వాత 2000 టికెట్ వెళ్ళి ఇది ఇంట్లుంటే అక్కడ కిందకి దిగామంటే మనకి ప్రసాద కౌంటర్ ఉంటుంది. ప్రసాదాలు తీసుకున్నాం. ఆ తర్వాత అక్కడ మనకి విశ్రాంతి ఉంటుంది. రాముని వారి గుడి ఉంటుంది. అక్కడ ఇంకో చెట్టు ఉంటుంది దీపం వెలిగించుకునేది. ఆ రాముని వారికి దర్శనం చేసుకొని ఇంకా కొంచెంసేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నాం. కొంచెం ముందుకు వెళ్ళి కిందకి దిగితే కనకదుర్గమ్మ గుడి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎప్పుడు చూడలేదు, మీరు కూడా ట్రై చేయండి. అలా కనకదుర్గమ్మ గుడికి దిగి అటు మెట్ల మార్గం మీన్స్ ఆ మెట్ల మార్గం మీద మనం వెళ్ళి ఆ మెట్ల మార్గం మీద నుంచి నడిచి వచ్చే వాళ్ళు ఉంటారా, ఆ మార్గం అదొక వే బయటికి వెళ్ళేది. ఆ నుంచి పైకి వెళ్ళాం ఫ్రెండ్స్. పైకి వెళ్తే చిన్నగా వెళ్తే అన్నదాన ప్రసాద కౌంటర్ వచ్చింది. అన్నదాన ప్రసాద కౌంటర్కి మేము వెళ్ళలేదు. ఇంకా అలా పైకి వెళ్తుంటే మధ్యలో మాకు శివపార్వతుల విగ్రహాన్ని పెట్టారు. అది చాలా బాగుంది, ట్రై చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి. అయితే మేము 2000 కౌంటర్కి ఎందుకు వెళ్ళామంటే చంటి పిల్లాడు ఫ్రెండ్స్, మా అబ్బాయికి 5 నెలలు, అందుకని మమ్మల్ని 2000 కౌంటర్లో పంపించారు. మీరు మీ పిల్లలు ఉంటే అలా వెళ్ళవచ్చు. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి.